రాజమహేంద్రవరంలోని దేవాలయాలు ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలను వేశామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలి పదవీ ప్రమాణ స్వీకారం నిన్న రాత్రి ఘనంగా జరిగింది. మళ్ల వెంకట్రాజు చైర్మన్ గా, కోల రామచంద్రరావు, పెండియాల ఉమామహేష్, నక్కెళ్ల హరిప్రసాద్, వంజరపు శంకర్, సేలం సత్యనారాయణ, పానింగపల్లి సత్య శ్రీనివాచార్యులు, తంగెళ్ల పద్మావతి, ఉప్పులూరు సూర్యకుమారి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, అరవ సువర్చల సంతోషి, కుప్పల రాజేశ్వరి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలక మండలిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు గన్ని కృష్ణ, చల్లా శంకర్రావు, కాసి నవీన్ కుమార్, వై శ్రీను, జామి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ తదితరులు అభినందించి సన్మానించారు. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, అన్నవరం దేవస్థానానికి ఉన్నంత ప్రాధాన్యత మన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు మంచి సేవలు అందించాలని కోరారు. కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 8 కమిటీలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో 400 కోట్లతో సమగ్ర అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. వైసీపీ హయాంలోని నరకదారులకు మోక్షం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాను తలపెట్టిన కొన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరికొన్ని నిర్మాణ దశలో శంకుస్థాపన దశలో ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో శాసనసభ్యుడిని అయ్యానని, జనసేన పార్టీ అధినేత మన ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాష్ట్ర మంత్రినయ్యానని పేర్కొన్నారు. ఈ 15 నెలల కాలంలో ప్రజాసేవకుడుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేశారు. కొవ్వూరు మండలం దొండగుంట రేవు వద్ద అక్రమంగా రవాణా అవుతున్న ఇసుకను గనుల శాఖ అధికారులు పట్టుకున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి ఇసుక కమిటీ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు చేపట్టిన తనిఖీల్లో భాగంగా గనుల శాఖ జిల్లా అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తదితర జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు కలిసి కొవ్వూరు మండలం దొండగుంట గ్రామంలోని డిస్టిలేషన్ రీచ్ వద్ద గల ఇసుక ర్యాంపును సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిమితికి మించి అధిక లోడుతో వెళ్తున్న 4 లారీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన పబ్బితిరెడ్డి సుధీర్ రెడ్డి ఉచిత ఇసుక విధానాన్ని దుర్వినియోగం చేస్తూ తెలంగాణకు ఒక్కో లారీలో 36 టన్నుల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి 3 లారీలను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్, నూతన కమిషనర్ రాహుల్ మీనాను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ యానాపు యేసు, సీనియర్ సిటిజన్స్ ముంగండి సూర్యనారాయణ, పిచ్చుక రాంబాబు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. చారిత్రాత్మక రాజమహేంద్రవరం సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని యేసు కమిషనర్ను కోరారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో కీలక కేసులను ఛేదించి ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఆపరేషన్ సత్కర్లో భాగంగా దీమాపూర్ నుంచి విజయవాడ రవాణా అయిన అనుమానాస్పద పార్సిల్ను తనిఖీ చేయగా అందులో కొరియా నుంచి దిగుమతులైన 4,80,000 విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ యాత్రి సురక్షలో భాగంగా కాకినాడ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు గలేరి దొరబాబు అనే గొలుసు దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మైలవరానికి చెందిన గొలుసు దొంగ రావూరి నాగరాజును అరెస్ట్ చేసి 10 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు రైల్వే పోలీసులు రైల్లో మర్చిపోయిన 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను యజమానికి అప్పగించారు. అలాగే గుడివాడ పోలీసులు రైళ్లలో దోపిడీకి పాల్పడుతున్న శివకోటేశ్వరరావు, కావలి స్టేషన్లో ఏ దుర్గారావు అనే సెల్ ఫోన్ దొంగలను అరెస్ట్ చేశారు. తప్పిపోయి ఇంటి నుంచి పారిపోయిన వచ్చి బాలుణ్ణి బాపట్ల పోలీసులు, తుని పోలీసులు మల్కాజ్గిరికి చెందిన 9 ఏళ్ల బాలుణ్ణి తల్లిదండ్రులకు అప్పగించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య డి మునిరత్నం నాయుడును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. అలాగే విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల తరపున పూర్వ విద్యార్థి ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ పి భాస్కర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశం. మెల్బోర్న్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొన్న మంత్రి లోకేష్. లీప్ కార్యక్రమంతో విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయని వ్యాఖ్య.
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం. ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశామన్న హోంమంత్రి అనిత. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడి. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి ఢోలా సమీక్ష. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇందుకోసం నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకువచ్చామని చెప్పారు. పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని పవన్ తెలిపారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆస్టెడ్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టడీ మెల్బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శనం చేస్తున్నామని, అంతర్జాతీయ ఉత్తమ బోధనా పద్ధతుల్లో విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులతో సహా మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ భయంకర ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదంపై లోతైన దర్యాప్తు కోసం 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. శుక్రవారం కర్నూలులోని వ్యాస్ ఆడిటోరియంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రమాద వివరాలను వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దర్యాప్తును ముమ్మరం చేశామని తెలిపారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. దాత్రి ఏజ్ 27 ఇయర్స్, నెల్లూరులో ఒక ఫ్యామిలీ, రమేష్ అనూస పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 ఇయర్స్, రావులపాలెం. వీళ్ళతో పాటు 6 తెలంగాణ నుంచి, 1 ఒడిస్సా నుంచి, 1 బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక 1 అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోజు ఇందాక మేము అందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు. బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 ఇయర్స్. సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గా ఇది అన్నిటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయినాయి. అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్ లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ 27 మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి 10 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి 2 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పి రాజాబాబు, జేసీఆర్ గోపాలకృష్ణ, మండల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లతో మంత్రి మాట్లాడారు. స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నీళ్ళు వెళ్ళాలి అంటే కాలంలో మీరు పగల కొట్టేసి నీళ్ళు అదే ఇప్పుడు వస్తారని చూశారు. రిమ్స్ హాస్పిటల్, బీకే అది, తర్వాత మినీ స్టేడియము అవంతా నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు వెళ్ళాలి అంటే లేదు, పైనంతా క్లోజ్ చేశారు. వాడు వేసినట్టు టెంపరీగా బ్రేక్ చేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా దాంట్లోకి. తర్వాత ఏంటంటే అందులో ఉన్నటువంటి స్లడ్జ్ రిమూవ్ చేసిన తర్వాత చేయాలి. ఈరోజు వెళ్ళాలి అంటే మీరు చేయటమా లేదా 1 or 2 hours పడితే క్లియర్ అవుతుంది. అవి ఒకసారి మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్ ఎగ్జామిన్ చేయండి. ఎక్కడో బ్రేక్ చేస్తే కొన్ని నీళ్ళు వెళ్తాయేమో ఒకసారి. అవి ఇదంతా ఇలాగ సంగమిత్ర వెనక ఫ్లో లేదు, అబ్స్ట్రక్ట్ అక్కడ ఉన్నట్టుంది. లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ అప్పుడు కొంతవరకు సంగమిత్ర వరకు చేశారు. ఆ హాస్పిటల్ వెనక పక్క నుంచి బయట దాన్ని కూడా అబ్స్ట్రక్ట్ ఉన్నట్టుంది. 8 inches ఉన్నాయి. 1 feet 2 feet బ్రేక్ చేసేసి జాలీ పెడితే దాన్ని జాలీ పెట్టరు, అదే చెత్తన లాగేస్తారు, నీళ్ళు వెళ్ళిపోతా ఉంటాయి. రెగ్యులర్గా కూడా అంటే ఆ జాలీ కూడా అవసరం, లోపల 10 కుక్కలు రోడ్డు మీద రాకుండా ఉండదు. పెట్టేసి చేయొచ్చు కదా. అది ఒకసారి చూడండి. అది పర్మనెంట్గా ఒక మెయిన్ హైవే ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా పొలాలను పుట్టలో పోసి ఆ పుట్టలోనే తాగాం. ఏదో దేవుడు దయ వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ ఆటోమే మనకు రావడం వల్ల రాలా. ఈరోజు ఆ పరిస్థితి ఎవరు తాగితే పూర్తిగా దారుణంగా ఉంటాయి. ఈరోజు బోర్ ఉంది, బోర్ చుట్టూ కూడా నీళ్లు స్టాగ్నేషన్ అవుతున్నాయి. ఆ నీళ్లు ఎలిమినేషన్ చేయాలి. అది సింక్ అయిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది. చాలా సోర్సెస్ వచ్చేసరికి మోటార్ రావద్దు, పవర్ లేదు. మోటార్ లేదు కాబట్టి జనరేటర్ సరిగా మనం మెయింటైన్ చేయరు. ఇవి రెండూ లేదు కాబట్టి బోర్ వాటర్ పల్లెటూళ్ళల్లో తాండాస్లో ఆ వాటరే వాడతారు. నాకు ప్లేట్ దగ్గర కొన్ని ప్లేట్ ఉండదు, వాటర్ క్లియరెన్స్ చేయాలి బోర్ దగ్గర. నెంబర్ 1. నెంబర్ 2, ఇవి మొత్తం కూడా క్లోరినేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ చేత ఇప్పుడు టైం 12 అవుతుంది. 2 గంటలలోపు రిపోర్ట్ రావాలి. క్లోరినేషన్ రిపోర్టు ఏదో చేస్తే మీ ఇంజనీర్ కూడా వెళ్ళి ర్యాండమ్ చెక్ చేయమన్నట్టు వాడు తెలియపెట్టకుండా వాడు ఎంత వాడు టెస్ట్ చేశారని ఇస్తాను. నాకు ఎంత పీపీఎం ఉందని కావాలి, లేకపోతే ఫ్రాంక్గా ఇవ్వమని చెప్పండి. ప్రజల జీవితాలు చాలా కనబడద్దు. ఫ్రాంక్గా లేదని చెప్పానండి. మీరు క్లోరినేషన్ చేయండి. ఇప్పుడు సూపర్ క్లోరినేషన్ చేయాలి. మీరు సిపిడబ్ల్యూఎస్కి సూపర్ క్లోరినేషన్ చేపిస్తున్నారా? పీపీఎం మెయింటైన్ చేస్తాం సార్. 0.2 హెడ్వర్క్స్లో 2 ppm మెయింటైన్ చేస్తాం సార్. 0.2 ppm. ఈరోజు నాకు రిపోర్ట్ కావాలి. వాళ్ళకి మీరు అందరు కలిసి విలేజ్ లోకి వచ్చేసరికి మాక్సిమం 5 ఉంటాయి. ఆర్ఓ ప్లాంట్ లో కూడా నాకు 0.2 ppm క్లోరినేషన్ ఉండాలి. ఉండాలంటే వాళ్ళు రాసుకొని రావడం కాదు, ఫెయిర్ చెకప్ కావాలి. ఫెయిర్ చెకప్ కావాలి. ఎంటైర్ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ కావాలి. రెండోది బోర్ దగ్గర సోర్స్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఎలిమినేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ కలెక్షన్ అంతా ఉండేది డెంగ్యూ. డిఓ గారు ఎవరి స్కూల్స్ ఎక్కువ పిల్లలు ఉండే టైం అంతా అదే ఈవినింగ్ కొడతాయి దోమలు. డెంగ్యూలో లార్వా ఎలిమినేషన్ కూడా ఈ రోజు కాదు, అది నెక్స్ట్ స్టెప్ లో మీరు ఇమీడియట్ గా చేయాల్సిన దానిలో పోస్ట్ సైక్లోన్ ఎఫెక్ట్ లో మీరు డెంగ్యూ కోసం లార్వాలో బ్రీడింగ్ ప్లేసెస్ ఎలిమినేషన్ చేసుకోవాలి. ఇది కూడా సచివాలయ స్టాఫ్ తీసుకోండి. గూగుల్ డేటా సెంటర్ అంశంలో జగన్ వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆయన టీం వద్ద సరైన డేటా లేదు గానీ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కత్తులు చేతపట్టిన వారికి కంప్యూటర్ గురించి ఏం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను రాజధాని చేస్తామని చెప్పి వైసీపీ దోచుకుందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలను విశాఖ రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గూగుల్ సంస్థ విశాఖకు రావడం వైసీపీకి ఇష్టం ఉందో లేదో స్పష్టం చేయాలన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే వైసీపీకి మనుగడ ఉండదన్న భయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలు కుదుర్చుకుంటుందని అన్నారు. విశాఖ నగరంలో డేటా సెంటర్ మా హయాంలో జరిగిందని మాట్లాడుతూ తీరు చూస్తే మనం ఒకసారి ప్రస్తావన చేయాలి. విషయం డేటా సెంటర్ వస్తే భూమి, నీరు, విద్యుత్తు అన్ని కూడా వృధా అవుతాయి, ఇబ్బంది అవుద్ది ప్రజానీకం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అని టీం, వాళ్ళ టీము ఒకలాగా మాట్లాడుతుంది. పేటీఎం టీం ఈయన ఒకలాగా మాట్లాడుతున్నాడు.
ఇదంతా చూస్తుంటే కేవలం ప్రజల్ని ఆనందంగా ఉంటే ఇబ్బందిగా పడ్డానికి చేస్తున్న కార్యక్రమం చెప్తున్నాం. 22 ఆగస్టులో మే నెలలో మేము శంకుస్థాపన చేశామని గర్వంగా చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ప్రెస్ మీట్ లో. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆ రోజే మీరు శంకుస్థాపన చేస్తే 25 వరకు మీరు మొన్న ఎన్నికల వరకు మీరు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళారా? భయపడ్డారా? మీ దందాలు చూసి ఇబ్బంది అవుతుందని ఆ సెంటర్ వెనక్కి వెళ్ళిందా? మిగతా సెంటర్ లాగా భయపడి వెనక్కి వెళ్ళారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెస్ మీట్ లోనే మీ టీం దగ్గర డేటా సెంటర్ లేదని అసహనం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ మీ దగ్గర డేటా లేనప్పుడే మాట్లాడడం, డేటా లేనప్పుడే అసలు డేటా గూగుల్ డేటా సెంటర్ కోసం మాట్లాడే హక్కు అర్హత ఏముంది మీకు? మీకు నాలెడ్జ్ ఉందా? అసలు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో వారి ఆశీర్వాదంతో ఈరోజు ఇంటర్నేషనల్ గూగుల్ సెంటర్ విశాఖ నగరాన్ని ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరం, ఒక సేఫ్టీ నగరాన్ని విశాఖ నగరంలోనే పెడుతున్నామని వారు ముందుకు వస్తే, అలాంటి సమయంలో కూడా కనీసం ఆ డేటా సెంటర్ కోసం విమర్శలు చేసే వ్యక్తిని కూడా ఈ ప్రజానీకం చూస్తున్నారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు డేటా సెంటర్ ఏంటి, కంప్యూటర్ యుగం ఏంటి? మా మిత్రులు కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మా గ్రామాలంట, కత్తులు పెట్టుకున్నవాడు కత్తులో చేతిలో పట్టుకున్న వాడికి కంప్యూటర్ కోసం ఏం తెలిసేయండి. నిజమే అనిపిస్తుంది ఇది. ఈరోజు డేటా సెంటర్ వచ్చినా, కంప్యూటర్ కోసం మాట్లాడుతున్నా, మైక్రోసాఫ్ట్ కంపెనీ కోసం డిస్కస్ చేయాలన్నా ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రతినిధిగో ఒక ఎంపీగో లేకపోతే ఎన్డీఏ కూటమి సభ్యుడిగా నేను మాట్లాడలేదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీని డెవలప్ చేసింది, ఐటీ కంపెనీ అంటే గుర్తొచ్చింది, ఐటీ హబ్ అంటే గుర్తొచ్చింది, ఐటీ అంటే గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొత్త పూసలమర్రు గ్రామం వద్ద కోటిమొగ దొంగపిండి కాలువ పూడికి తీత పనులు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట కాలువలు, మురుగు కాలువల పూడికి తీత పనులను చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కోటిమొగ కాలువ పూడికితో ఉన్న పరిసర ప్రాంతాల రైతులు స్వచ్ఛందంగా పూడికి తీత పనులను నిర్వహిస్తూ ప్రక్షాళన చేయడం సంతోషకరమని స్థానిక రైతులను లోసరి, గోట్లపాడు నీటి సంఘ కమిటీ సభ్యులను అభినందించారు. నీటి సంఘం చైర్మన్ కొల్లాటి వరలక్ష్మి గోవిందరాజు మాట్లాడుతూ 4000 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన కోటిమొగ కాలువ పూడిక తీత గురించి స్థానిక రైతులను కోరగా స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి పూడిక తీత పనులు ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లోసరి, గొట్లపాడు సహకార బ్యాంక్ అధ్యక్షుడు బొమ్మిడి మధుసూదన్ రావు మాట్లాడుతూ సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో కాలువ పూడిక తీత పనులను తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. కోటిమొక్క అనే ఈ కాలువకి పేరుంది. దీని నుంచి వాటర్ ఏదైతే ఉందో దాదాపుగా ఎల్జీ పాడు, దొంగపిండి కాలువల్లో కలవటం జరుగుద్ది. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ ఉప్పు నీరు రావటం జరుగుద్ది. ఇదంతా కూడా ఇక్కడ దాదాపుగా ఇప్పుడే రైతులు చెప్పడం జరిగింది. 4 లక్షల ఎకరాలకి ఈ కూడా ఉపయోగపడద్ది కాలువ ద్వారా అని చెప్తున్నారు. మనకు తెలిసి ఈ భీమవరం రూరల్ వచ్చేటప్పటికి ఈ గ్రామాలన్నీ కూడా చాలా చక్కగా ఈ రోజున దాదాపుగా మరి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎన్ని కూడా అభివృద్ధి చెందినవి అంటే వీళ్ళంతా ఈ రోజున ఇలా ఉన్నారు అంటే తెలుగుదేశం టైంలోనే. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్ని కూడా నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కాలువలే మనం చూడటం జరిగింది. మీకు చాలా క్లియర్గా కూడా ఫోటోలు మీకు తెలుస్తాయి. ప్రతి ఒక్క రైతు కూడా దీని మీద పొలాల మీద ఆధారపడి జీవనోపాధి చేస్తుంటారు. చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఉరి కావచ్చు, ఇతర ఏదైనా సరే కష్టపడి ఆరుగాలం పనిచేసే రైతు సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. అలాంటి రైతులందరూ కూడా ఈ రోజున ఆలోచించి ఒక మంచి ఆలోచన చేసి, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఈ వర్షాలకి రోడ్డు కాలువ తేడా తెలియట్లేదు.
ఎక్కడ స్లిప్ అయినా సరే కారు అవ్వచ్చు, మోటార్ సైకిల్ వచ్చు, అందరూ పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను రావటమే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. అంటే ఈ రోజున మరి రైతులందరూ తెల్లారితే పొలాల్లో ఉండాలి, వాళ్ళు మరి ఎలా చేసుకోగలుగుతారు ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఇక్కడ రైతు సోదరులందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ కొల్లాడు గోవింద్ గారు నీటి సంఘం అధ్యక్షులుగా, అది చైర్మన్ గా ఇక్కడ ఉన్నారు, ఈ కొత్త బొసలమూరులో ఉన్నారు. అలాగే అలాగే ఇక్కడ మళ్ళీ ఒక డీసీగా మురళీకృష్ణరాజు గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి మన ఈ రూరల్ అధ్యక్షులు గోవింద్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, బుజ్జి గారు కానీ, గ్రామ నాయకులు రైతు సోదరులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఒక మాట మీదకి వచ్చి ఈ రోజున మనం అందరం కూడా కలిసి ఇక్కడ ఎవరైతే ఈ ఏరియాలో పొలాలు ఉన్నాయో అందరినీ కూడా కలుపుకుంటూ మరి ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసి ఆ కాలువని ప్రక్షాళన చేసే దిశగా ఈ రోజున నన్ను పిలవటం, మరి నాతో కొబ్బరికాయ కొట్టించడం కూడా చాలా చాలా సంతోషం. ఈరోజు మనకి రైతువారీగా సంఘాలు ఏర్పడ్డ తర్వాత ఎల్జీపాడు సంఘం ఈరోజు ఓల్డ్ వైలో స్టార్ట్ అయ్యి కోతిమొగ మరియు కొత్త చేడు, బండ్ల చేడు కలిసి ఉప్పుటేరులో కలుస్తుందండి. ఈ యొక్క కాలువల యొక్క ప్రక్షాళన కొరకు మనం డిపార్ట్మెంటల్గా వీళ్ళకి సహకారం ఇస్తామని తెలియజేస్తున్నాను. రైతులందరికీ కూడా మంచి రోజులు రావాలంటే ఈ కాలువ బాగు చేయాలనేటువంటి అభిప్రాయంతో మా మేడం గారిని కలవటం, మేమందరూ ఆవిడ మనకు స్పందించి ఈ కాలువ గురించి మీరు రైతులందరూ కలిసి శుభ్రంగా తవ్వుకుండి అన్నీ కూడా బాగా తవ్వించి మా సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని ఆవిడ మాకు సహకరించినందుకు ఆవిడకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దొంగపండు కానీ అలాగే కొత్త పొసమరి, గోట్లపాడు ఈ 3 గ్రామాల్లో కూడా మొలకలో వచ్చే పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు రైతులు సహకారంతో అలాగే గ్రాంట్ రూపంలో ఏదైనా వస్తే మేడం గారు మాకు సహకారం చేయమంటే నేనున్నాను, మీకు ఎందుకు, రైతులను సహకారం చేసి మీ సంఘం మీ గ్రామాలన్నీ కూడా ఏకగ్రంగా చేసుకుని నీట్గా కాలువ తవ్వుకొని కాలువను అభివృద్ధి చేసి మరియు కాలువను తవ్వుతూనే కాకుండా కాలువలోనూ ఏదైనా పక్కన ఏమన్నా ఇవి కానీ ఉంటే ఆక్రమణలు ఉంటాయి, ఆక్రమణలు కూడా స్వచ్ఛంగా చేసుకుని కలిపికట్టుగా పోయి మీరందరూ కూడా సహకరించి చేస్తే నేను గ్రాంట్ కూడా నేను తీసుకొస్తానని ఇప్పుడే మేడం గారు చెప్పారు. వారికి ప్రత్యేకమైన మా గ్రామాల తరపున మా రైతుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిధ ఏటీఎంలో నగదు డ్రా చేసిన సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు షామీర్ బాబు తెలిపాడు. ఈ మేరకు బాధితుడు డబ్బులు పోగొట్టుకున్న వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. గత అక్టోబర్ 2వ తేదీన అబిద్ అనే వ్యక్తి ఏటీఎంలో తన ఏటీఎం కార్డును మర్చిపోవడం జరిగిందన్నారు. అనంతరం ఆయన బ్యాంకులో ఫిర్యాదు చేయగా బ్యాంక్ అధికారులు సీసీ కెమెరా ద్వారా తాను నగదు తీసుకున్నట్లు తెలియజేశారన్నారు. ఈ విషయంగా తనను విచారించడం జరిగిందన్నారు. వాస్తవంగా ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేలిందన్నారు. అయితే అప్పటికే తన వీడియోలు సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడం జరిగిందని, ఈ క్రమంలో వాస్తవాలు తెలియజేసేందుకు మీడియా ముందుకు వచ్చారని తెలిపారు. గత 2వ తేదీ జరిగిన అకౌంట్ స్టేట్మెంట్ అమౌంట్ విత్డ్రా చేసిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా అకౌంట్లో ఉన్న డబ్బులు, నా పర్సనల్ డబ్బులు నేను విత్డ్రా చేసుకున్న దానికి వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నా స్టేట్మెంట్ చూపించి నేను వాళ్ళకి ఎంక్వైరీలో కూడా చెప్పాను. వాళ్ళు వినకన్నా మళ్ళీ నాది నేను తీశానని అప్రూవల్ చేసి వీడియో వైరల్ చేశారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా డబ్బులు నేను డ్రా చేసుకున్నా, వివిధ ఏటీఎంలలో మొత్తం డ్రా చేశాను చెప్పారు. నేను నా డ్రా చేసిన మొత్తం స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాను. దీనికి నాకేం సంబంధం, నా జీవితానికి ఎఫెక్ట్ అయింది. ఇది నాకు వైరల్ చేసి నా లైఫ్ ఎఫెక్ట్ చేసినారు. నేను ఎక్కడ వర్క్ చేసినా ఏదన్నా మొత్తము చేశారు. ఇందులో పోలీసులు వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర కంప్లైంట్ కూడా చేపించాను. నేను వాళ్ళ ద్వారా వాళ్ళు కనుక్కొని నాకు దానికి ఎటువంటి సంబంధం లేదని పూర్తిగా వీడియోలు వైరల్ చేసిన దానిలో దేంట్లో అయితే వైరల్ చేశారో దాంట్లో నేను తప్పు చేయలేదని ఎలాగే వీడియో నిరూపించాలి, వాళ్ళే నిరూపించాలి. నేను నిరూపించారు. ఇప్పటికి నాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్పాలి. బాపట్ల జిల్లా పొంగులూరు మండలం రామకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలు, చెరువులను ఆయన పరిశీలించారు. చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల నిర్వహణ విధానం తీవ్ర చర్చాంశనీయంగా అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలకు వేదికగా మారింది. కూటమి ప్రభుత్వ P3 విధానానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలు నిర్మించాలని తలపెట్టిన వైఎస్ఆర్సీపీ కేవలం 5 మాత్రమే పూర్తి చేసింది. అయితే అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేలేకపోయిందన్నది అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఇబ్బందుల ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మిగిలిన 17 వైద్య కళాశాలలను P-3 అంటే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పూర్తి చేయాలని నిర్ణయించింది. వైసీపీ ప్రారంభించిన వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు వేల కోట్ల వ్యయంతో పాటు ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుందని కూటమి నాయకులు వాదిస్తున్నారు. అందుకే P-3 విధానం వైపు మొగ్గు చూపించినట్లు చెబుతున్నారు. మరోవైపు వైద్య కళాశాలలను తమ అనుకూల వ్యాపారవేత్తలకు, వైద్య కళాశాలల యాజమాన్యాలకు భూమితో సహా కారు చౌకగా కట్టబెట్టేందుకే P-3 విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో గతంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుకున్న వైద్యులు కూడా పార్టీల పరంగా భిన్నవాదనలు వినిపించడం గమనార్హం. ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలో ఉండిపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు మౌనం వహిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, న్యూరో ఫిజిషియన్, రాజమండ్రి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు, టీచింగ్ మెడికల్ కాలేజెస్ మీద చాలా డిస్కషనే జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ని మంచిదని, సరైనదని, పీపీ మోడల్ ద్వారా మనం ఈ కొత్త కాలేజీలు నిర్మించుకుంటే మన పిల్లలకి మంచి మెడికల్ కాలేజీలు వస్తాయని, త్వరగా సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు. సో దాని మీద నాకు అర్థమైంది కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. నా దృష్టిలో ఈ ఏదైతే P3 విధానం ఉందో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇందులో ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తం లేదా ఇతర రాష్ట్రాల్లో చూసినా అంతా కూడా ప్రైవేట్ పరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి. అందరూ కూడా కొత్త టెక్నాలజీ, అదేవిధంగా ల్యాబ్స్లో కానీ సైంటిఫిక్గా ఇవన్నీ కూడా అప్డేట్గా ఉంటున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు AI అనేది ఇంటిగ్రేట్ అవుతూ ఉంది. ఈ మెడిసిన్ ట్రీట్మెంట్లో కానీ, సర్జరీలో కానీ, రోబోటిక్స్ కానీ, ఇంకా ల్యాబ్స్లో కానీ, డేటాబేస్ మెయింటెనెన్స్లో కానీ ఇట్లా అడ్వాన్స్డ్గా ఇవాళ మెడికల్ టెక్నాలజీ కూడా, మెడికల్ ఫీల్డ్ కూడా, మెడికల్ టీచింగ్తో పాటు ట్రీట్మెంట్ కూడా అంతా కూడా ఇంటిగ్రేట్ అయ్యి వెళ్తూ ఉంది. సో ప్రజెంట్ ట్రెండ్ అంతా మోడర్నైజేషన్లో ఉంది. సో ఇలాంటి క్రమంలో మనకి కొత్త కాలేజీలు కట్టుకునే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇండియా మొత్తంలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని తీసుకున్న నిర్ణయం ద్వారా మన రాష్ట్రంలో మనకి కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో మనకి ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకునే అవకాశం వచ్చింది. సో దాన్ని గత గవర్నమెంట్లో దాన్ని సద్వినియోగం చేసుకున్న వారు కాలేజెస్ ఒక 17 దాకా మాకు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, సో దాని నుంచి ప్రభుత్వం నుంచి ఫండ్ అడగటం, నాబార్డ్ కానీ లేదంటే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ కొంత అప్పుని వీరు తీసుకుని కొన్ని కాలేజెస్ కట్టడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఇట్లా మనకి ఎప్పుడైతే ప్రభుత్వం ఈ 17 కాలేజీలు కట్టాలనే ప్రయత్నంలో వీరందరూ లాస్ట్ 5 years చూస్తే సుమారు కరెక్ట్గా ఒక 5 కాలేజీలు, అది కూడా ఫుల్గా కంప్లీట్ కాలేదు. యావరేజ్గా చూసుకుంటే 17 కాలేజీలకు గాను జస్ట్ ఒక 18% కంప్లీట్ చేయగలిగారు. సో దానిలో రకరకాల హర్డిల్స్, అది డిపార్ట్మెంట్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా సరే పొలిటికల్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ అవ్వచ్చు. కానీ పిల్లలు, పీజీ సీట్లు, అదేవిధంగా పేషెంట్స్కి హాస్పిటల్ బెడ్, అదేవిధంగా స్పెషాలిటీ సేవలు. సో ఈ కోణంలో చూస్తే మనకి ఈ P3 విధానంలో ప్రభుత్వం ఇచ్చే స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు, అది కూడా ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్స్, ఆల్రెడీ హాస్పిటల్ రన్ చేసిన హిస్టరీ ఉన్న ఆర్గనైజేషన్స్, ప్లస్ ఏదైనా ఎక్స్పెండిచర్ని భరించగలిగే ఆర్గనైజేషన్స్కి ఈ P3 విధానంలో ఈ ఏదైతే పెండింగ్ ఉన్న మెడికల్ కాలేజెస్ని నిర్మించడానికి తీసుకున్న విధానంగా ప్రస్తుత ప్రభుత్వం చెప్తా ఉంది. సో నాకైతే అది ప్రాక్టికల్ అనిపించింది. ఎందుకంటే సుమారు ఇప్పుడు 8,000 crores దాకా ఈ 17 కాలేజెస్కి ఎస్టిమేషన్ వేశారు. సో 8,000 crores ప్లస్ ఖర్చు పెట్టి, అది కాకుండా సుమారు ఒక 500 కోట్లు అవుద్ది ప్రతి సంవత్సరం మనం ఈ కాలేజెస్ని మెయింటైన్ చేయాలంటే. అంటే చాలా ప్రభుత్వానికి చాలా వరకు ఇది చాలా ఫైనాన్షియల్ బర్డెనే. కానీ హెల్త్ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి, సో అది ప్రతి పౌరుడి హక్కు కాబట్టి అందులో రాజీ పడకూడదు. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం ఆరోగ్య వ్యవస్థ చూస్తున్నాం.
ప్రైవేట్ కాలేజెస్లో ఆరోగ్యశ్రీ వైద్యానికి మనకి ప్రభుత్వం ఇవ్వని అవకాశం ఇచ్చినా బకాయిలు చెల్లించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం పాత ప్రభుత్వం బకాయిలు కొంత చెల్లించుకుంటూ ఆ పెండింగ్లు, ఆ ముందు గవర్నమెంట్ పెండింగ్లు ఇలా ఎప్పటికప్పుడు పెండింగ్లు పడిపోతూ ఉన్నాయి. సుమారు 2700 కోట్ల బకాయిలు ఉన్నాయి. దానికోసం ధర్నా జరుగుతుంది. ఇప్పుడు వారంగా సేవలు ఆగిపోయాయి. సో ఇలా ప్రభుత్వం నిధులతో రన్ చేయాలి అనే దానికి ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా కంటిన్యూటీ లేకపోవడం ఇలా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి క్రమంలో ప్రైవేట్ సంస్థలు, ఇది మంచి ప్రైవేట్ సంస్థలు, ఆల్రెడీ మెడికల్ కాలేజ్ రన్ చేసిన సంస్థలు, లేదంటే చారిటబుల్ హాస్పిటల్స్ రన్ చేసిన సంస్థలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విమ్స్ ఉంది, అది టీటీడీ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా చక్కగా దాన్ని రన్ చేస్తున్నారు. అన్ని స్పెషాలిటీస్ని వాళ్ళు చేయగలిగారు, ఫండింగ్ కూడా ఇవ్వగలిగారు. దానివల్ల తిరుపతి పరిసర ప్రాంతాలకి స్విమ్స్ అనేది ఒక వరంలా మారింది. అదేవిధంగా పుట్టపర్తి ట్రస్ట్ వారు ఆ హాస్పిటల్ రన్ చేయగలుగుతున్నారు. వారు ఫండ్ చేయగలుగుతున్నారు, స్పెషలిస్టులందరినీ కూడా రప్పించగలుగుతున్నారు, అడ్వాన్స్డ్ మెషిన్స్ని చేయగలుగుతున్నారు. దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్కి వెళ్తున్నారు. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అలాంటి ఆర్గనైజేషన్కి ఇస్తారంటే మాకు అభ్యంతరం లేదు. నిజంగా అలాంటి ఆర్గనైజేషన్స్ తీసుకుని ఈ పెండింగ్ కాలేజెస్ ఏదైతే 10-11 కాలేజెస్ని కట్టాలనుకుంటున్నారో డెఫినెట్గా అలాంటి సంస్థలకు ఇస్తే మాత్రం చాలా మంచి డెసిషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి టైం ఫ్రేమ్ పెట్టారు 3 years లోపు కంప్లీట్ చేయమని. సో వాళ్ళే ఇన్వెస్ట్ చేసి, వాళ్ళే డిజైన్ చేసి, వాళ్ళే ఆపరేట్ చేసి, వాడిని ఫైనాన్షియల్గా రన్ చేసి ఫైనల్గా గవర్నమెంట్కే ఇచ్చేయడం, ఇది పద్ధతి ఈ P3 విధానంలో. సో మంచి ఆర్గనైజేషను, వాళ్ళ ట్రాక్ రికార్డ్ బాగున్న ఆర్గనైజేషను, పబ్లిక్ సర్వీస్లో ఎప్పటి నుంచో ఉన్న ఆర్గనైజేషను, అలాంటి వారికి ఇచ్చి నిజంగా కనుక ఈ P3 కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే మన స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్గా మన పిల్లలకి నెక్స్ట్ 3 yearsలో ఏదైతే కంప్లీట్గా 17 కాలేజెస్ రన్నింగ్లోకి వస్తాయి, అదేవిధంగా వాళ్ళందరికీ MBBS, PG, సూపర్ స్పెషాలిటీ సీట్స్ వస్తాయి, మెయిన్గా ట్రైనింగ్ సీట్స్. అదేవిధంగా ప్రజలకు సుమారు 17 కొత్త హాస్పిటల్స్ ఉంటాయి ఈ మెడికల్ కాలేజ్తో. సో హాస్పిటల్స్ ద్వారా ఎంత కాదన్నా మినిమం 625 బెడ్స్ ఉంటాయి, అప్ టు 1000 ఉంటాయి. సో వాటిలో ఆల్రెడీ ఈ కొత్త విధానంలో వాళ్ళు అంటున్నారు 70% ఫ్రీ అని. సో 70% ఫ్రీ ఎలాగో ఫ్రీ, అది కాక 30% కూడా మనకి ఇంకా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ కూడా 25 lakhs ఇన్సూరెన్స్ చేసింది. సో వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. సో అది కాక వాళ్ళకి ESIలు ఉంటాయి, EHS ఉంటుంది. ఇలా ఈ అన్ని రకాల ఏదైతే వెసులుబాట్లు ఉంటాయో అన్నీ కూడా 30% పెయిడ్లో వాడుకోవచ్చు. సో అది కూడా మనం ఫ్రీగానే వాడుకునే పరిస్థితి వస్తుంది. సో ఒకవేళ ఆ ఛార్జెస్ ఉన్నా క్లియర్గా వాళ్ళు అంటాం ఏంటంటే ప్రైజెస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేది, వాళ్ళు ఆ సంస్థలు ఫిక్స్ చేయవని. వీళ్ళు ఓన్లీ బిల్ టు ఆపరేట్ చేయడానికే వీళ్ళకి మ్యాక్సిమం రెవెన్యూ ఎలా వస్తుంది, సరే ఇంత చేస్తున్నారు రెవెన్యూ ఎలా వస్తుంది. క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ 2021లో ఒక జీవో ఇచ్చారు. అదేంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్కి సపరేట్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వాళ్ళు ఫీజులు కూడా ధరలు నిర్ణయించారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు అని చెప్పి ఇప్పుడు బేసిక్ గవర్నమెంట్ జనరల్ కోటా మెరిట్ సీట్ 16,500, అదేవిధంగా B కేటగిరీ సీట్లో 4,50,000, అదే కాకుండా NRA కేటగిరీలో 12,50,000 అలా పెట్టారు. ఇది బేసిక్ ఫీజు. సో దేశంలో ఫస్ట్ టైము గవర్నమెంట్ కాలేజీలో పేమెంట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు మొదలుపెట్టింది 2021లో. సో దాని ద్వారా ఈ కాలేజెస్ని డెవలప్ చేద్దామని. సో అలా మొదలైంది. ఇప్పుడు ఈ P3లో ఏం చేశారంటే ఆల్ ఇండియా కోటా తీసేసి 15% ఏదైతే ఆల్ ఇండియా కోటాలో మనకి ఇంతకుముందు ఉందో అది తీసేసి ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కోటా పెంచి, ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ 42.5% ఉంది, ఇప్పుడు 50% పెంచారు. ఆ పెంచి ఏదైతే ఈ మిగతాదంతా కూడా ఈ B కేటగిరీ NRA కేటగిరీలో అడ్జస్ట్ చేశారు. సో దానివల్ల ఏమైందంటే ఫైనల్గా ఈ 17 కాలేజీలకి గాను సే ఎగ్జాంపుల్ ఇంత ముందు విధానంలో వెళ్తే 42.5% మనకి ఫ్రీ సీట్స్ వచ్చేవి. సో అది కాస్త మనకి 50% పెరిగింది. సో సుమారు 111 సీట్ల పైన మనకి ఫ్రీ కేటగిరీ సీట్స్ ఈ విధానంలో పెరుగుతున్నాయి. తర్వాత B కేటగిరీ సీట్స్ ఉన్నాయి. సో B కేటగిరీ సీట్స్లో చూస్తే ఇంతకుముందు మనకు B కేటగిరీలో కూడా మనకి 35% దాకా ఉంది. సో వారికి కూడా వాళ్ళు కొన్ని ఫీజులు నిర్ణయించారు. ఎట్లాగా MBBSలో అయితే 16,500 ఫ్రీ సీటు, అదే B కేటగిరీ అయితే 13 లక్షలు చేశారు, NRA కేటగిరీ అయితే 39 lakhs చేశారు. అదే PG సీట్లు అయితే B కేటగిరీ అయితే 4,96,000 చేశారు, తర్వాత NRA కేటగిరీ అయితే 9 lakhs చేశారు. నష్టం ఒక్కడు కూడా ఉండదు. అసలు మనం డెమోక్రసీలో ఉన్నాం. మనకి ప్రజలకి హెల్త్ అనేది ప్రాథమిక హక్కు.
సో వీళ్ళు ఈ ప్రాథమిక హక్కు కోసం డెఫినెట్గా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి వైద్య సేవలు అందించాలి, ఉచితంగా అందించాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన పెరుగుతున్న జనాభాకి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ పేద ప్రజలు కూడా స్పెషాలిటీ సేవలే కోరుకుంటున్నారు. జనరల్గా ఏదో మెడిసిన్ ఇస్తే సరిపోదు. సో ఉపయోగం ఉందంటాను, నష్టం ఉండదంటాను. నష్టం అస్సలు లేదని నేను చెప్పడానికి ఎగ్జిక్యూషన్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈ P3 విధానంలో సరైన సంస్థలకు ఇచ్చి, ప్రభుత్వం చెప్తున్నట్టుగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సంస్థలకు ఇచ్చి, వీరు కనుక 3 ఇయర్స్లో కనుక పెండింగ్ కాలేజెస్ని ఫినిష్ చేయగలిగితే, మార్గదర్శకంగా ఉండగలిగితే, వాళ్ళు ఏదైతే ఫీజులు పెట్టారో ఆ ఫీజుల గురించి అసలు అభ్యంతరమే లేదు. ఎందుకంటే ఫ్రీ కేటగిరీ సీటు వాళ్ళకి ఎలాగో తక్కువ ఉంది, బి కేటగిరీ ఒక పద్ధతిలో ఉంది, ఎన్ఆర్ఐ కేటగిరీ వారు ఎంతైనా భరించగలరు కాబట్టి దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కానీ దీంతోపాటు ఫస్ట్ హాస్పిటల్ రెడీ అవుతుంది. సో మినిమం 625 to 1000 బెడ్స్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే పబ్లిక్కి మనకి అందుబాటులో తక్షణం ఒక 5000 పైన బెడ్స్ ఎవ్రీడే అవైలబుల్గా ఉంటాయి, ఫ్రీ బెడ్స్. సో 5000 పర్ డే అంటే చూడండి మన రాష్ట్రంలో ఎంతమందికి ఇది ఉపయోగం. సో ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే ఈ ప్రభుత్వం ఒక పని ఎత్తుకుంటే ఆపోజిషన్ దాన్ని బురద జల్లడం. సో ఎవరికాలు బురద జల్లుకోవడమే తప్ప ఇందులో ఫర్ సపోజ్ P3 అన్నారు అనుకో, నేను ఎక్స్పెక్ట్ చేసేది యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది డిబేట్. P3 విధానంలో మీరు ఆ పాయింట్ పెట్టారు, ఈ పాయింట్ తీయండి, లేకపోతే ఇలా చేయండి అలా చేయండి అని లాజికల్గా సరే క్విక్గా అవుతుంది అంటున్నారు కదా. ఇలాంటి సంస్థలకు ఇస్తున్నారు కాబట్టి గ్యారంటీ ఇవ్వండి అలాంటి సంస్థలకి. ఇలా ప్రశ్నించి దీన్ని రిఫైన్ చేస్తారేమో అపోజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ టోటల్గా మిస్గైడ్ చేసేసి అన్నీ బురద రాజకీయం అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఆ ఫైనల్ అవుట్పుట్ రావాలి, పేద ప్రజలకి మంచి జరగాలి, హాస్పిటల్స్ రావాలి, డెఫినెట్గా హెల్త్ కేర్కి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ అదే అంటున్నాను. సో డెసిషన్ P3 విధానం ఎప్పుడు కరెక్ట్ అవుద్దంటే ఎప్పుడైతే ఆ సంస్థలు ఏదైతే చేపడతారో వాళ్ళు కరెక్ట్గా ఆ టైం ఫ్రేమ్లోపు హాస్పిటల్స్ ఫినిష్ చేసి, ఏదైతే 70% ఫ్రీ బెడ్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి, ఆ 30% కూడా ఏదైతే ఇందాక ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కానీ, ఈఎస్ఐ కానీ, ఈహెచ్ఎస్ కానీ, ఈ 25 lakhs సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఇంప్లిమెంట్ అయితే డెఫినెట్గా అదేవిధంగా ఈ స్పెషాలిటీ సర్వీసెస్ కోసం ఏదైతే ఇన్వెస్ట్ చేయాలో దేనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెషలిస్ట్ డాక్టర్స్ని హైర్ చేసి వాళ్ళకి సరైన జీతాలు ఇచ్చి తీసుకురావాలి. ఎప్పుడైతే ఆ స్పెషలిస్టులు ఉంటారో, స్కిల్ డాక్టర్స్ ఉంటారో, అప్పుడే పిల్లలకి మంచి ట్రైనింగ్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ. అంటే బిల్డింగ్ బాగా కట్టినా సరిపోదు, అందులో ప్రాపర్ ల్యాబ్స్ ఉండాలి. ఇప్పుడు పీజీ సీట్లు రావాలంటే ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్, వీళ్ళంతా వాళ్ళ నార్మ్స్ ప్రకారం కట్టాలి, మెయింటైన్ చేయాలి, కట్టి వదిలేస్తే సరిపోదు, సరైన స్టాఫింగ్ ఉండాలి. సో ఇన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. మెడికల్ కాలేజ్ ఒక రన్ చేయాలంటే చాలా చిన్న విషయంగా చాలా పెద్ద విషయం. పేరుకి రన్ చేయడానికి, క్వాలిటీగా రన్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేనంటాను P3 విధానం తప్పైతే కాదు, అది డెఫినెట్గా మంచిదే, ఎగ్జిక్యూషన్ బట్టి ఉంటుంది. సో ఏ మంచి నిర్ణయం అయినా అది సక్సెస్ అని ఎప్పుడు అంటామంటే అది కరెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశం. మెల్బోర్న్లో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొన్న మంత్రి లోకేష్. లీప్ కార్యక్రమంతో విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయని వ్యాఖ్య. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం. ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశామన్న హోంమంత్రి అనిత. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడి. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలపై మంత్రి ఢోలా సమీక్ష. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచన. CCC న్యూస్ సమాప్తం. నమస్కారం.